2-3 సంవత్సరాల క్రితం వచ్చింది. శుభయోగాన్ని ఇచ్చాడు. కానీ ఆ శుభం అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రాలా. ఇలా ఉంటుందనుకుంటే ఇలా అయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తిగా తీసేస్తున్నాడు. ఇలా ఉండేటువంటి స్థితి ఇస్తే అందరూ శుభంగా ఉంటాడు. దాన్ని రోజులలోనే మనం చూస్తాం. మన భారతదేశం ఇలా ఉన్న కొన్ని దేశాలలో కూడా యుద్ధ ప్రతిపాదికలు వస్తాయి. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి పాపం అవమానం కూడా జరుగుతుందమ్మా. చాలా ఉన్నాయి. ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి చాలా పెద్ద రాజకీయ నాయకుడికి అవమానం కూడా జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనండి దేశానికి సంబంధించి చాలా పెద్ద నాయకుడికి అనవసరమైన అవమానం కూడా జరుగుతుంది. తద్వారా హైందవం ఒక్కసారిగా భగ్గుమంటుందమ్మా. ఆ ఒక్క అవమానం నుంచి ఈ హిందూ ధర్మం అనేటువంటిది ఒక్కసారిగా భగ్గుమని మంటలాగా మండి మొత్తం నలుదికిలా కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే స్థితికి మనం ఏర్పడేటువంటి అవకాశం కూడా శుభయోగంగా నడుస్తుంది.